నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు ట్యాంక్ బండ్ మీద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదులు అక్కడికి వచ్చిన టూరిస్టులను కూడా దాడి చేయడం జరిగింది. 28 మంది ప్రాణాలు పోయిన పరిస్థితి మనం చూసాం. సో దాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం. ఇక్కడికి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చాలామంది వచ్చారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నా ఎట్లా చూస్తారు మరి? అయితే ఈ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం. దేశం అంతటా కాశ్మీర్ వైపు చూస్తూ ఉంది. సో ఆర్టికల్ 370 రద్దు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్ బయటకు రావడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఏం చెప్తారు? మొన్న మంగళవారం నాడు మన భారత టూరిస్టుల మీద జరిగినటువంటి దాడిని ముఖ్యంగా ఇమ్మీడియట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండించింది. ఉగ్రవాదులు పాల్పడినటువంటి చర్యల్ని ఈరోజు ఏఐసిసి నాయకత్వం ఈ తీవ్రంగా ఖండించాలి, నిరసన తెలపాలనేటువంటిది ఒక ప్రకటన చేసిన సందర్భంలో ఈరోజు ఈ ప్లాజా నుండి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు నల్ల బ్యాడ్జీలతో ఈ ఉగ్రవాదుల చర్యల్ని తీవ్రంగా ఖండించమని పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఇవాళ పార్టీ ముక్తకంఠంతో ప్రతి ఒక్కరూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ చర్యల్ని ఖండిస్తుంది. సో ఎట్లా చూడొచ్చు అంటే ఒక పక్క అంటే హైలీ రెస్ట్రిక్టెడ్ ఉన్న జమ్మూ కాశ్మీర్లో అంటే ఉగ్రవాదులు చొరబడుతున్నా కూడా ఎందుకు అంటే ఇంటెలిజెన్స్ కానీ ఇట్లాంటి వ్యవస్థ ఎందుకు పసిగట్టలేదు కావచ్చు? ఈ రోజు రాజకీయం మాట్లాడొద్దనేటువంటి పార్టీ ఒక నిర్ణయం ఉంది. ఈరోజు నిన్న కేంద్ర ప్రభుత్వం పిలిచిన తర్వాత, అఖిల పక్షాన్ని పిలిచిన తర్వాత మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు, మా అధ్యక్షుడు ఖర్గే గారు అఖిల పక్షానికి వెళ్ళి ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము తప్పకుండా మద్దతు ఇస్తాం, మీరు తీసుకునే చర్య కూడా సాహసోపేతంగా ఉండాలి, దీన్ని పునరావృతం కాకుండా తప్పకుండా ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డ వారిని బుద్ధి చెప్పాలని చెప్పి మా నాయకత్వం చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు మాట్లాడొద్దు, కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ దీంట్లో విఫలమై 100% వాళ్ళు విఫలమయ్యారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ తప్పిదాల వల్లే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా మూల్యం చెల్లించుకోవాలని చెప్పి వాళ్ళు కూడా చేసిన తప్పుని ప్రజల్లో చెప్పాలి. కానీ ఓన్లీ హిందువుల మీద జరిగిన దాడి అని చెప్పుకుంటూ ఇది కాలక్షేపం చేసే విధంగా, వాళ్ళు లబ్ధి పొందే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప, అయినా నేను ఈ విషయం మాట్లాడకూడదు. కానీ ఈరోజు ఒక పౌరునిగా నేను ఖండిస్తున్నా. అంటే అక్కడ కొన్ని వీడియోలలో కూడా చూసాం, హిందువులని వాళ్ళ పేర్లు అడిగి మరీ చంపేస్తా ఉన్నారు. సో ఏంటి మరి ఎట్లా చూడొచ్చు? ఇట్లాంటి చర్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉగ్రవాదులు చేసినటువంటి చర్యల్ని వాళ్ళ పిల్లలు, వాళ్ళ మహిళలు అందరూ కాళ్ళ ఎల్లబడ్డా కూడా వాళ్ళు కనీసం మానవత్వం లేకుండా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపడం చాలా హేయమైన చర్య అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా, ఒక పౌరునిగా, ఒక అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ.